స్వగ్రామం ఎక్లాస్పూర్కు డాక్టర్ ప్రియాంక మృతదేహం తరలించబోతున్నారు. ఐజా సర్కిల్ నుంచి ర్యాలీ ప్రారంభం కాబోతోంది. సుమారుగా 4 కిలోమీటర్ల మేర ఈ ర్యాలీ సాగబోతోంది. ర్యాలీలో అన్ని రాజకీయ పార్టీల నేతలు పాల్గొనబోతున్నట్లుగా తెలుస్తోంది. సాయంత్రం ఎక్లాస్పూర్ వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహించబోతున్నారు. అంత్యక్రియలకు మంత్రి జూపల్లి, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హాజరు కాబోతున్నట్లుగా తెలుస్తోంది. పలువురు ఏపీకి చెందిన నేతలు కూడా హాజరవుతారంటూ సమాచారం అందుతోంది. ఈ నెల 30న రాజమండ్రి ప్రసాద్ ఆదిత్య మాల్ సమీపంలో ప్రియాంక ఆమె ఫ్రెండ్ వెళ్తున్న స్కూటీని ఢీకొట్టి 2 యువకులు ప్రియాంక ప్రాణాలు తీసిన సంగతి మనకు తెలిసిందే. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ ప్రియాంక దాదాపుగా వారం రోజుల పాటు మృత్యువుతో ఎలా పోరాడిందో కూడా మనం చూసాం. ప్రియాంక మరణానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలంటూ ఇప్పుడు డిమాండ్స్ మనం చూస్తున్నాం. స్క్రీన్లో మనం చూడొచ్చు. ఇప్పటికే చాలామంది సామాన్య ప్రజలు అలాగే ప్రజా సంఘాలు ఈ అంశానికి సంబంధించి డిమాండ్ చేస్తున్నారు. ఎవరైతే ఇంత దారుణానికి ఒడిగట్టారో వాళ్ళిద్దరికీ కఠిన శిక్ష పడాలి అని చెప్పి, మరోవైపు ప్రియాంక ఫాదర్ కూడా పెద్దగా ఎవరూ పట్టించుకోవడం లేదు అంటూ చేసినటువంటి విమర్శలు మనం చూసాం. ప్రభుత్వం నుంచి ప్రముఖులు ఎవరు పట్టించుకోవడం లేదు, ఇదేనా మీకున్న చిత్తశుద్ధి అంటూ ఆయన ప్రశ్నించడం, ఇంత నష్టపోతే మా కుటుంబాన్ని కనీసం పలకరించడానికి కూడా మీకు సమయం లేదా అంటూ నాయకుల్ని ప్రశ్నిస్తున్న తీరు మనకి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రియాంక అంతిమ యాత్రకి చాలామంది ప్రముఖులు హాజరు కాబోతున్నారు. స్థానిక ప్రజలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా ప్రజలు రాబోతున్నారు. సురేష్ మనతో అందుబాటులో ఉన్నారు, లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. సురేష్, చాలామంది ప్రజలు కూడా రోడ్ల మీదకి వచ్చారు. ప్రియాంకకి న్యాయం జరగాలి అంటూ వారు డిమాండ్ చేస్తున్నట్లుగా కనపడుతోంది. సో ప్రజెంట్ మీరు ఎక్కడున్నారో అక్కడ సిచ్యువేషన్ ఏంటి? థ్యాంక్ యూ నందు. ప్రస్తుతం నేను ఐజా మండలంలో ఉన్నాను. గద్వాల జిల్లా ఏదైతే ఉందో ఐజా సొంత గ్రామం తన ఎక్లాస్పూర్లో మరికొద్దిసేపట్లో డాక్టర్ ప్రియాంక అంత్యక్రియలు జరుగుతున్న నేపథ్యంలో భారీ ఎత్తున ఇక్కడ మనం చూస్తుంటే ప్రియాంకకు మద్దతుగా, ప్రియాంకకు జరిగిన అన్యాయానికి ఖచ్చితంగా న్యాయం జరగాలంటూ పెద్ద ఎత్తున గ్రామస్తులు కానీ ప్రియాంక బంధువులు, ఆత్మీయులందరూ వచ్చి తమ నిరసన తెలుపుతున్నారు. ఖచ్చితంగా ఇలాంటి ఘటనలు జరగొద్దు, ఇంకొక అమ్మాయికి ఇలాంటి మరణం రావద్దు అంటూ పెద్ద ఎత్తున మహిళలతో పాటు అఖిలపక్ష నాయకులు కూడా ఐజా పట్టణ కేంద్రంలో దాదాపు ర్యాలీ తీస్తున్నారు. ర్యాలీ అనంతరం ప్రియాంక సొంత గ్రామమైన ఎక్లాస్పూర్లో అంత్యక్రియలు కూడా జరుగున్నాయి. అంత్యక్రియలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున రాజకీయ నాయకులతో పాటు ఇక్కడ గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కానీ, మంత్రి జూపల్లి కృష్ణారావు కానీ, అదేవిధంగా ఏపీకి సంబంధించి మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా పెద్ద ఎత్తున హాజరు కాబోతున్నారు. సో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కొంతమంది మహిళలు ఉన్నారు. అమ్మ, చెప్పండి, ఏంటి ఎట్లా చూస్తున్నారు ప్రియాంకకు జరిగిన అన్యాయానికి సంబంధించి? కానీ వాళ్ళకైతే శిక్ష పడాలి చూడు సార్. అన్యాయంగా పాపని ఇది చేసినారు కదా సార్, వాళ్ళకి శిక్ష అయితే పడాలి, న్యాయం జరగాలి. వాళ్ళ కుటుంబం కావచ్చు, రేపు మా పిల్లలు కూడా కావచ్చు. మాకున్నారు ఆడపిల్లలు. ఇటువంటి ఘోరం ఏ ఆడపిల్లకి రారాదు. కడుపు కూత భరించలేని పరిస్థితి వాళ్ళకి కల్పించరాదు. న్యాయమే జరగాలి చూడు సార్, వాళ్ళ కుటుంబానికి న్యాయం జరగాలి. ఇంకా మీరేం చెప్తారు? ఎలాంటి న్యాయం జరగాలని కోరుకుంటున్నారు? ఇటువంటి ఆడపిల్లకి అన్యాయం జరగకూడదు సార్. మా పాపకు జరిగిన అన్యాయంకి ఏ ఆడపిల్లకి జరగకూడదు. అటువంటి కొడుకులను ఉండకూడదు కూడా రాజ్యం మీద చంపాలి వాళ్ళని, అంతే. మన పాప ఎట్లా పోయిందో వానిగాలు అట్లా మరణం కావాలా. వానిగాలు ఎంత కజ్జ చంపినారు మన పిల్ల పాప లెక్కలు వానిగాలు కూడా సాగు కావాలా. అంతవరకు ఇడుచకూడదు సార్. మా పాపకి ఎంత అన్యాయం జరిగిందో ఆ కొడుకులకు అంత అన్యాయం జరగాల్సిందే సార్. నాకైతే ఆ అమ్మాయిని ఎలా చనిపోయిందో ఆ అబ్బాయిని అలా చనిపోతే చూడాలని ఉంది, అంతే. నాకు వేరే ఏ కోరికలు లేవు. మాకైతే ఆ అమ్మాయిని ఎలా చనిపోయిందో ఆ అబ్బాయి కూడా అలా చనిపోవాలి, అంతే. శిక్షకు శిక్ష, దట్స్ ఇట్. ఇంకో మాటే లేదు మాకు. తల్లిదండ్రుల బాధ నేను వారం నుంచి చూస్తున్నానండి హాస్పిటల్ నుంచి. నేనైతే ఇంక భరించలేకపోతున్నాను వాళ్ళ కోతను. యాజ్ తల్లిగా నేను కూడా వాళ్ళ గురించి చాలా కష్టంగా ఉందండి వాళ్ళ పెయిన్ తట్టుకోవడము. ఆమె తల్లికి వచ్చే ఫిట్స్ వస్తున్నాయి. ఇప్పుడు అమ్మని చూడాలా, తల్లిని చూడాలా, తండ్రిని చూడాలా? దానికి మాత్రం మేము ఖండిస్తున్నాం. బాగా ఆయనకు శిక్ష పడాలి, అంతే. దీనికి సమాధానం ఇదొకటే, ఇంకా వేరే క్వశ్చన్ లేదు, ఆన్సర్ లేదు. సమాధానానికి సమాధానం, ఆయనకు శిక్షకు శిక్ష, అంతే. ఎట్లా ఉండేది ప్రియాంక చదువుల్లో? ఎట్లా ఉండేది? చాలా క్లెవర్ అండి, బ్రైట్ స్టూడెంట్. మా దాంట్లో మా కుటుంబంలో తనకు పెద్ద డాక్టర్. అసలు ఆ అమ్మాయికి ఎంత కష్టపడి పీజీ సీటు కొట్టిందంటే ఎవరు కొట్టరు. చాలా చాలా కష్టం అది. అమ్మాయికి ఎంత కష్టపడి ఉంటుంది. పేరెంట్స్ వదిలిపెట్టి, తల్లిదండ్రులను పెట్టి అట్లా చదువుకోవడం అంటే చాలా కష్టం అది. నూటికో కొట్టుకో కొన్ని జరుగుతుంది. ఆ 100 కోట్ల అమ్మాయి మనం మిస్ అవుతున్నాం చాలా మటుకు. అది అర్థం చేసుకోవాలి ప్రభుత్వం కూడా.
కొద్ది రోజులైతే డాక్టర్గా తను బయటకు వచ్చి చాలా మందికి వైద్య సేవ అందించిన టైంలో ఇలాంటి ఘటన జరగడం ఎట్లా వస్తున్నారు? అర్థం కలదండి. కొద్ది రోజులైతే డాక్టర్గా బయటికి వచ్చి తను వైద్య సేవలు అందించాల్సిన టైంలో ఇట్లా తను మరణం పొందడం ఎట్లా? చాలా బాధగా ఉందండి. యాక్చువల్గా ఆయన మా బాబాయ్ అయితే హాస్పిటల్ కూడా కట్టించి పెట్టాడు తన కోసం. ఏదో ఒకటి తను సాధించాలి అనే ఉద్దేశంతోనే తనకు సపోర్టుగా ఎవరు నేర్పిస్తారండి ఇంత సపోర్టు? చెప్పండి. మా కుటుంబం మొత్తం ఇప్పుడు సపోర్ట్గా ఉన్నామంటే తనకు కారణం తనే, ప్రియాంకనే. ప్రియాంక నుంచి మేము ఆశింది కూడా తను హాస్పిటల్ పెట్టాలి, అందరికి సేవలు అందించాలి అనే తప్ప ఇంకేం మాకు వాడికి శిక్ష పడాలి అంతే. ఇదొక్క క్వశ్చన్కి ఆన్సర్ అదొకటే అండి మాకు కావాల్సింది. ఇప్పుడు ఈ ధర్నాలు నిరసనలు మొత్తం కారణం ఒకటే, ఆ బాబు మా పాప ఎట్లా చనిపోయిందో వాడిని మేము అట్లా చంపాలి చూడాలి అంతే. ఇంకో క్వశ్చన్ లేదు, ఇంకో ఆన్సర్ లేదు అంతే మాకు. చూస్తున్నారు కదా, అందరూ చెప్పేది అదే. ఖచ్చితంగా ఏదైతే ప్రియాంకకు జరిగిన అన్యాయానికి సంబంధించి వాడికి అలాంటి శిక్ష వేయాలంటూ కూడా పెద్ద ఎత్తున గ్రామస్తులు కూడా నిరసన తెలుపుతున్నారు. మన కొంతమంది ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఏంటి ప్రియాంక మీకు ఎట్లా పరిచయం, ఏం చెప్తారు? తను నాకు రిలేటివ్ అవుతుంది, అక్క అవుతుంది. మా ఫ్యామిలీలో చాలా ఇన్స్పిరేషన్ తను. ఈవెన్ మేము కూడా అదే స్టేజ్లోనే ఉన్నాం. ఎడ్యుకేషన్లో స్టూడెంట్ స్టేజ్ ఒకటి అయితే జాబ్ తెచ్చుకోవడం ఇంకొక స్టేజ్. బీయింగ్ యాజ్ ఎ గర్ల్ బయటికి వెళ్ళి ఇంత ధైర్యంగా జాబ్ చేయాలి అని అంటే చాలా కష్టం. అది వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా ఇబ్బందులు పడి మరీ చదివించారు. వాళ్ళకి బాయ్స్ కూడా లేరు. గర్ల్స్నే బాయ్స్లా చేసి మరీ వాళ్ళని చదివించి ఈ స్టేజ్కి తీసుకొచ్చిన తర్వాత ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని ఎవరు కూడా గెస్ చేసి ఉండరు. సో ఖచ్చితంగా ఎవరైతే ఇలాంటి ఇన్సిడెంట్కి రీజన్ ఉన్నారో వాళ్ళని కూడా ఇదే విధంగా శిక్షించాలి అని హార్ట్ఫుల్గా మేము విష్ చేస్తున్నాం. ఇప్పుడు ఆడపిల్లలు ధైర్యంగా బయటకు వచ్చి చదువుకునే టైంలో ఇలాంటి ఘటన జరగడం వల్ల మళ్ళీ ఆడపిల్లలకి ఇలాంటి ధైర్యం ఎట్లా ఉండబోతుంది? మరి ఎట్లా? ఇలాంటి ఇన్సిడెంట్స్ అన్నీ చూస్తూ ఉంటే ఇంకా మేము కూడా బయటికి వెళ్ళాలి అంటే చాలా భయపడాలి. ఇప్పుడిప్పుడే జనరేషన్ చేంజ్ అయ్యి పేరెంట్స్ ధైర్యంగా ఆడపిల్లల్ని బయటికి పంపించి మా పిల్లలు చదువుకుంటున్నారు, జాబ్స్ చేస్తున్నారు అని ధైర్యంగా ఉంటున్నారనే స్టేజ్లోనే ఇలా మళ్ళీ గర్ల్స్ పైన ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగడం అనేది చాలా బాధాకరమే. సో పేరెంట్స్కి కూడా చాలా భయం ఉంటుంది ఆడపిల్లల్ని బయటికి పంపించాలంటే. సో అవన్నీ కాదు, పిల్లలు బయటికి వెళ్ళి చదువుకుంటారు, ఎలాంటి ఇన్సిడెంట్స్ని అయినా సరే ఫేస్ చేస్తారు అని పేరెంట్స్కి ధైర్యం కలిగించాలి అని అంటే ఆ విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి అని కోరుకుంటున్నాం మేము. నాకు తమ్ముడు బిడ్డ కర్నూలు పుట్టింది సార్, నేను సాకినాను చంపిన వాళ్ళు సావని సార్, చంపిన వాళ్ళు సావని మనం కోరుకునేది అంతే. పోయిన పాప రాదు, చంపినోడు పోవాలి, మాకు కావాల్సింది అదే అంతే. మాకు తమ్ముని కూతురు సార్, మా ఆడపిల్ల అమ్మ, నాన్న సాకిన ఇదే ఊర్లో. ఏమి ఇట్లా అయిందంటే ఏం చేస్తాం? ఇంకా దానికి భగవంతుడే, ఇంకా మనం ఏం చేయలేము సార్. అమ్మ నేను ఇంకొక ముగ్గురు ఏం లేదు సార్, అంతే. మా తమ్ముని కూతురు పోయింది కాబట్టి మా తమ్ముడు బతకలేడు సార్. మా తమ్ముని కూతురు మాకు కావాలి. మా తమ్ముడు వంశమంతా నాశనమై కొడుకు లేక బతికిండే. మా తమ్ముడికి కొడుకులు లేరు, ఆమెనే కొడుకు అనుకుని చెప్పింది నాకు. నేను కూడా ప్రియాంక దగ్గర చాలా ఉన్నా, కానీ రాజమండ్రికి వచ్చినా సార్, నేను వచ్చిన టీవీలు కూడా ఉన్నా, కానీ మకం చూపిలే. వాపస్ వచ్చినాను, నన్ను మహారాష్ట్రకు ఉంటాను సార్. ఇట్లా అయిందంటే వెంటనే వచ్చేసిన. ఏం చేయాలి? మా తమ్ముడు వయసు లేదు, మాట్లాడలేడు కూడా మా తమ్ముడు. ఇప్పుడు మాట్లాడుతుండు, కానీ ఆ పాపనే మాకు ధైర్యం బాగుండే. ఇప్పుడు మా తమ్ముడు ఏం కోల్పోతున్నాడు ఏమో తెలియదు సార్. అంతే, మా తమ్ముడు కూడా ఉంటాడో పోతాడు. చిన్నప్పుడు ఎట్లా ఉండే మీతో కుటుంబంలో ఎట్లా ఉండే? మాతో మంచిగా ఉండే. మా మేనత్తలము మేమే, పుట్టిన కన్నుంటే పెంచింది మేమే, చేసింది మేమే, అంత అత్తలం మేమే చేస్తున్నాం అందరం. మా నలుగురం అక్క చెల్లెళ్ళం. ఏం చేయాలి? ఇట్లా ఇన్సుడు సార్. ప్రియాంక మృతదేహం కూడా ఇప్పుడే వచ్చింది, అంబులెన్స్ కూడా చూస్తున్నారు, మన విజువల్స్లో చూడొచ్చు. మృతదేహం వద్దకి ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. ప్రియాంక ఫాదర్ కూడా ఉన్నారు ప్రియాంకతో. ఉదయం 10 గంటలు స్టార్ట్ అయిన చూస్తున్నాం కదా, విజువల్స్ చూస్తున్నారు. వెంకటేష్ని ఒక్కొక్కరుగా ఓదారుస్తున్నారు. వెంకటేష్ కూడా చాలా ఆశలు పెట్టుకున్నాడు, తన కూతురు బయటికి వస్తుందని చెప్పేసి పెద్ద ఎత్తున ఆశలు.
చూస్తున్నారు కదా, గుండెల విసల ఏడుస్తున్నారు వెంకటేష్. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు ఖచ్చితంగా తన కూతురు బయటికి వస్తుందని చెప్పేసి కొద్ది దూరం చాలా మంది మద్దతు తెలుపుతున్నారు, శిక్షించాలని చెప్పేసి కఠినంగా. అన్న కొంచెం దొబ్బద్దండి, సార్. ప్రాణానికి ప్రాణమే సార్, ప్రాణానికి ప్రాణం. మా పాప వెనక రాదు కాబట్టి చేయాల్సిందే. మేము ఎన్నిటికీ సిద్ధం. మా పాప లేనప్పుడు మేము ఏ దానికైనా సిద్ధమే. డాక్టర్గా సేవలు అందించాల్సిన మనం చూస్తున్నాం ఇప్పటికే ప్రాణానికి ప్రాణమే ఇక్కడ నిజమైన న్యాయం అంటూ అక్కడ ఉన్నవాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ అంత బాధలోను ప్రియాంక తండ్రి మాత్రం వాళ్ళకి చట్టపరంగా శిక్ష పడాలి అని చెప్పి మాత్రమే ఆయన కోరుతున్న పరిస్థితి మనకు కనపడుతుంది. ఇన్నేళ్ల పాటు కానీ కష్టపడి పెంచి తను రేపు డాక్టర్ అయితే చూడాలని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎడ్యుకేషన్ ఆల్మోస్ట్ అయిపోయింది, పీజీలో ఉంది తను. ఇక డాక్టర్ అయిపోయింది నా కూతురు, నా కుటుంబానికి ఒక పెద్ద దిక్కుగా ఉండబోతోంది, సమాజంలో ఒక మంచి గౌరవంతో బ్రతకబోతున్నాం, నా కూతురు డాక్టర్ అని చెప్పి 10 మందికి గొప్పగా చెప్పుకోబోతున్నాం అని కలలు కంటున్న ఆ కుటుంబానికి చివరికి కన్నీళ్లే మిగిలినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. బయట యాక్సిడెంట్స్ ఎన్నో అవుతూ ఉంటాయి, ఎన్నో ఇలాంటి ప్రమాదాలు జరుగుతుంటాయి. కానీ పర్టికులర్గా ప్రియాంక విషయం మాత్రం ఎందుకు సమాజంలో ఇంత పెద్ద చర్చకు కారణమైంది? ప్రియాంక విషయంలో ఎందుకు ఇంతమంది మద్దతుగా నిలుస్తున్నారు అంటే, కొన్నిసార్లు పొరపాటున ఏవైనా యాక్సిడెంట్స్ జరుగుతూ ఉండొచ్చేమో, కానీ ఇక్కడ మనం ఈ పర్టికులర్ ఇన్సిడెంట్కి సంబంధించిన విజువల్ చాలా సందర్భాల్లో ఆర్టీవీ మీకు చూపించింది. అక్కడ కావాలని ముందు వేరే వాళ్ళు ఉన్నారని తెలుసు, కావాలని మద్యం మత్తులో ఒక కనీసం జ్ఞానం లేకుండా సెన్స్ మర్చిపోయి ఇష్టం వచ్చినట్లుగా కార్ని పోనిచ్చి వాళ్ళ మీదకి, వాళ్ళని గుద్దారని తెలుసు, 1 సారి 2 సార్లు 3 సార్లు గుద్ది వాళ్ళు కింద పడ్డారని తెలిసి కూడా వాళ్ళ మీద నుంచి కారుని పోనిచ్చారు. సో ఈ ఘటన ఇప్పుడు మన సమాజాన్ని ఇలా కదిలించేలా చేసింది, కదిలి రోడ్ల మీదకి వచ్చేలా చేసింది, ఇంతమంది మద్దతుగా నిలిచేలా చేసింది, అన్ని రాజకీయ పార్టీలు మాట్లాడేలా చేసింది. ఈవెన్ సీఎం, డిప్యూటీ సీఎం కూడా ఈ అంశం గురించి రెస్పాండ్ అయ్యేలా చేసింది. ఇక్కడ జరిగింది ఒక పొరపాటు కాదు, ఒక యాక్సిడెంట్ మాత్రమే కాదు. ఇక్కడ తెలిసి ప్రియాంక ప్రాణాలని తీశారు వాళ్ళు అన్న ఒక కోపం, కసి మనకి వాళ్ళ గొంతులో వినపడుతుంది, వాళ్ళ మాటల్లో కనపడుతుంది మనకి. అందుకే జనరల్గా ఎప్పుడైనా సరే చట్టం శిక్షించాలని చెప్పి కోరే ప్రజలు ఈసారి మాత్రం మాకు ప్రాణానికి ప్రాణమే కావాలి, మా పాపని ఇంత దారుణంగా చంపిన వాళ్ళని ఖచ్చితంగా చంపండి అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. వీ కెన్ అండర్స్టాండ్ దేర్ పెయిన్. వాళ్ళు ఎంత బాధలో ఉన్నారో చూస్తున్నాం. మాట్లాడిన ప్రతి ఒక్కళ్ళు కూడా కన్నీటి పర్యంతం అవుతున్నారు, గుండెలు పగిలేలా ఏడుస్తున్న ఆ ఫాదర్ని మనం చూస్తున్నాం. ఆయన అడుగుతుంది, ఇప్పుడు కూడా ఆయన అడుగుతుంది ఒకటే, మిగతా వాళ్ళు అడిగినట్లుగా వాళ్ళని అలా చేయండి ఇలా చేయండి అని చెప్పేసి అడగడం లేదు. చట్ట ప్రకారం వాళ్ళని శిక్షించండి అంటున్నారు. నా కూతురు ఇలా అయిపోయి నా కుటుంబం ఇంత సఫర్ అవుతూ ఇంత జరుగుతుంటే, మొత్తం 2 తెలుగు రాష్ట్రాలు దీని గురించి మాట్లాడుతుంటే కనీసం నాయకులు ఎందుకని రెస్పాండ్ అవ్వడం లేదు ఆయన ప్రశ్నిస్తున్నారు. ఈ కేసులో కూడా మొదట్లో ఎన్నో అనుమానాలను ఆయన వ్యక్తం చేశారు, కానీ పోలీసులతో మాట్లాడిన తర్వాత కొంత క్లారిటీ వచ్చింది నాకు అని చెప్పారు. కానీ ఇప్పుడు ఆయనలో మళ్ళీ ఒక అసంతృప్తి కనపడుతుంది మనకి. ఇప్పుడు మనం చూస్తున్నాం, ప్రియాంక మృతదేహాన్ని వాళ్ళ సొంత ఊరికి తీసుకొచ్చారు. సుమారుగా 4 కిలోమీటర్ల మేర ఈ అంతిమ యాత్ర కొనసాగబోతోంది. కొన్ని వందల మంది అక్కడికి తరలి వస్తున్నారు. రాజకీయ ప్రముఖులు, సామాజిక కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావడం మనం చూస్తున్నాం. మంత్రి జూపల్లి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎమ్మెల్యే ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నట్లుగా తెలుస్తోంది. ఎక్లాస్పూర్ వ్యవసాయ క్షేత్రంలో ఈరోజు సాయంత్రం ప్రియాంక అంత్యక్రియలు జరగబోతున్నట్లుగా మనకు తెలుస్తోంది. ఇప్పటికే
ప్రియాంక మృతదేహాన్ని ఎక్లాస్పూర్ తీసుకొచ్చారు. మరికొద్దిసేపట్లో అంతిమ యాత్ర ప్రారంభం అవబోతున్నట్లుగా కనపడుతుంది. ఎక్లాస్పూర్ నుంచే కాదు, ఆమె బంధువులు మాత్రమే కాదు, చుట్టుపక్కల ఉన్న ఊళ్ళ నుంచి కూడా ఎన్నో వందల మంది అక్కడికి తరలి వస్తున్నారు ఈ అంతిమ యాత్రలో పాల్గొనడానికి. ఆ కుటుంబానికి జరిగినటువంటి అన్యాయాన్ని చూసి గుండె చలించిపోయిన వాళ్ళు ఎంతోమంది అక్కడికి వస్తున్నారు. తమ మద్దతు తెలియజేస్తున్నారు ఆ కుటుంబానికి, ప్రియాంకకి నివాళులు అర్పిస్తున్నారు. అలాగే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ కుటుంబానికి న్యాయం జరగాలి అని చెప్పి వారందరూ ముక్త కంఠంతో కోరుతున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. ఎక్లాస్పూర్ నుంచి మా ప్రతినిధి హుసేన్ కూడా మనతో జాయిన్ అవుతున్నారు. హుసేన్తో మాట్లాడి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. హుసేన్, ఇప్పటికే ప్రియాంక ఫాదర్ కూడా అక్కడికి చేరుకోవడం మనం చూసాం. మరికొద్దిసేపట్లో అంతిమ యాత్ర మొదలవబోతోంది అంటున్నారు. కొంతమంది రాజకీయ ప్రముఖులు వస్తున్నారు అంటున్నారు. మనకి డీటెయిల్స్ ఉన్నాయా ఎవరు వస్తున్నారు అనేది, అండ్ ఎంతమంది పాల్గొనే అవకాశం ఉంది, అక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? హుసేన్. నందు ఎక్లాస్పురంలో అంత్యక్రియలకి ఉదయం నుంచే సిద్ధం చేస్తా ఉన్నారు. 3వ తేదీ జరిగినటువంటి ఘటనలో తుది శ్వాస విడిచారు నిన్న డాక్టర్ ప్రియాంక. నేపథ్యంలోనే ఇవాళ ఉదయం గాంధీ ఆసుపత్రిలో పిఎం పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత బంధువులంతా కలిసి తన మృత భౌతిక కాయాన్ని తీసుకొని ఆల్రెడీ హైదరాబాద్ నుంచి మూవ్ అయ్యారు. ఇప్పటికే పరిసర ప్రాంతాలకు చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. సమీపంగా ఐజాకి సుమారుగా ఒక గంట లోపు రీచ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా ర్యాలీ నిర్వహించడంతో పాటు నిరసన కార్యక్రమం తెలియజేయాలనేసి బంధువులంతా కూడా డిసైడ్ అయినటువంటి నేపథ్యంలోనే అక్కడ నుంచి తర్వాత బైక్ ర్యాలీ నేరుగా ఇక ఎక్లాస్పురంలో ఉన్నటువంటి వ్యవసాయ క్షేత్రానికి తీసుకొస్తారు. తమ పూర్వీకులు కూడా గతంలో 5 తరాలకు సంబంధించినటువంటి వారందరినీ కూడా ఈ ప్రాంతంలోనే అంత్యక్రియలు నిర్వహిస్తున్నాము. అనాదిగా వస్తుంది, తరతరాల నుంచి వస్తుంది, వారసత్వంగా వస్తున్నటువంటి నేపథ్యంలో హిందూ శ్మశాన వాటికలు ప్రత్యేకంగా ఉన్నప్పటికీ గ్రామానికి అయితే కేవలం ఈ కుటుంబాలకు సంబంధించిన వారంతా కూడా ప్రత్యేకంగా తమ పంట పొలాల్లోనే ఇక్కడ ఉన్నటువంటి చేరు చిలక పైరు ఉన్నటువంటి ప్రాంతంలోనే ఈ అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. మనం ఎదురుగా చూస్తున్నటువంటి మండపాలు కూడా గతంలో వాళ్ళకి సంబంధించినటువంటి పూర్వీకులకు సంబంధించినటువంటి మండపాలు సమాధులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇవాళ ప్రియాంకకు సంబంధించినటువంటి భౌతిక కాయాన్ని కూడా ఇక్కడే దహన సంస్కారాలు చేయాలనేసి డిసైడ్ అయినటువంటి నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే మనం చూసినట్లయితే సమాధికి సంబంధించి 6 అడుగుల పొడవు, 3 అడుగుల వెడల్పు, 4 అడుగుల లోతుగా తవ్వినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. హిందూ సాంప్రదాయం ప్రకారం, వాళ్ళ ఇంటి ఆచారం ప్రకారము మామూలుగా ఎవరైనా మరణించిన వారికి సమాధిలో పడుకోబెడతారు. కానీ ఇక్కడ కూర్చోబెట్టి సమాధి చేసే అంత్యక్రియలు నిర్వహిస్తారనేది ఇప్పటికే కుటుంబ సభ్యులు చెప్పినటువంటి పరిస్థితి. వచ్చిన వారందరికి కూడా ఇక్కడే ప్రత్యేకంగా టెంట్లు వేసి, అంటే బాగా ఇప్పటి వరకు బాగా ఎండగా కాసింది, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుందనేటువంటిది భావించిన వారు ఒకవేళ మిట్ట మధ్యాహ్నం వస్తే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ఎండవేడిమి ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో, మరోవైపు ఎలానో ఎఫెక్ట్ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రత్యేకంగా షామియానాలు వేసి వచ్చిన వాళ్ళకి కూర్చోవడానికి కూడా కుర్చీలు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. మనకు తాజాగా అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఐజాలో ఇప్పటికే ప్రజా సంఘాలతో పాటు స్థానికంగా ఉన్నటువంటి కుటుంబ సభ్యులు వీరంతా కూడా ప్రత్యేకంగా ఒక నిరసన తెలియజేసి అక్కడ నుంచి ర్యాలీగా ఊరుకు ఎక్సలాపురం వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి. పెద్ద పెద్ద బ్యానర్లు ఇప్పటికే ఏర్పాటు చేసిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితి ఏ ఇంట్లో కూడా కలగకూడదు, ఏ తండ్రికి ఇలాంటి వేదన మిగిల్చకూడదు, ఏ తల్లికి ఇలాంటి శోకం ఉండకూడదు అనేటువంటి నేపథ్యంలో ఇది ఒక మెసేజ్ గా వెళ్ళాలి. డాక్టర్ ప్రియాంకకు సంబంధించినటువంటి వ్యవహారం ఎప్పుడైతే ప్రమాదం జరిగిన తర్వాత ప్రమాదంలో జరిగినటువంటి ప్రతి మలుపులోను, అంటే ఆగస్టు 3వ తేదీన ప్రమాదం జరిగితే 6వ తేదీ వరకు ఈ సంఘటన వెలుగులోకి రాకుండా లోకల్ గా జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో గుండెలు బాదుకునేలాగా తల్లడిల్లినటువంటి తల్లిదండ్రుల ఆవేదన కూడా ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా ఈ సమాచారాన్ని బయట తీసుకొచ్చిన తర్వాత ప్రతి ఒక్క నోట, ప్రతి ఒక్క సోషల్ మీడియాలో కూడా ఈ రోజు వైరల్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఆర్టీవీ లేకపోతే ఈ ఘటన బయటికి వచ్చేది కాదనేసి కుటుంబ సభ్యులు కూడా అనేక సందర్భాల్లో చెప్తున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే మనకు తాజాగా అందినటువంటి సమాచారం ప్రకారం కొత్తకోట దగ్గరికి రీచ్ అయినట్లు మనకు తెలుస్తుంది. అంటే అంతకంటే ముందుగా గాంధీ హాస్పిటల్ నుంచి బయలుదేరే కంటే ముందు ఒక 20 నిమిషాలు 30 నిమిషాల ముందు ఎవరైతే ప్రియాంక ఉందో, ప్రియాంక తల్లి
నిన్నటికే అంటే ఈ వార్త విన్న తర్వాత తన కూతురు డాక్టర్ అయ్యి ఒక మంచి ప్రయోజకురాలు అవుతాదనేటువంటి నేపథ్యంలో ఆ కుటుంబంలో ఈ ప్రమాదం పూర్తిగా కుదిపేసినటువంటి పరిస్థితి ఉంటే, మరోవైపు పిడుగులాంటి వార్త బ్రెయిన్ డెడ్ అయిపోయి ప్రియాంక బ్రెయిన్ డెడ్ అయినటువంటి విషయాన్ని హుసేన్ మీరు ఒక్క నిమిషం లైన్లో ఉండండి, మరిన్ని డీటెయిల్స్ నేను తెలుసుకుంటాను మీ దగ్గర నుంచి. ఈలోగా కాంగ్రెస్ నాయకులు సంపత్ మాట్లాడుతున్నారు ఈ అంశం గురించి, ఒకసారి చూద్దాం. ఇద్దరు ఆల్రెడీ జైల్లో ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ రేవంత్ రెడ్డి గారు అక్కడి అధికారులతో మాట్లాడారు. ఉదయం నేనే ఉన్నా అక్కడే మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లో న్యాయం జరగడము, వాళ్ళకి శిక్ష పడడమే కాదు, ఇంకొకసారి ఇటువంటిది చేయాలంటే ఎవరైనా కానీ భయపడాలి. ఇటువంటి సంఘటన పునరావృతం కావడానికి ఎటువంటి పటిష్టమైన చర్యలు తీసుకోవాలి, వాటిని చర్యలు తీసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి మరి తప్పకుండా నిందితులను శిక్ష పడేటట్లు కృషి చేస్తాం. అటువంటి అనుమానాలకి అవకాశం లేకుండా చూసుకుంటే హాస్పిటల్కి సంబంధించి కూడా తను ఒక ప్లాన్ చేసుకుంది, తన కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉండాలని చెప్పేసి అనుకుంది. ఇటువంటి టైంలో ఆ అమ్మాయికి ఇట్లా జరగడం, ఆ కుటుంబంకి సంబంధించి లాస్ కావడం, న్యాచురల్గా ఒక మధ్యతరగతి జీవితం నుంచి ఎదిగి డాక్టర్ అయి పీజీ చేసిన అమ్మాయి కుటుంబాన్ని ఏ రకంగా, నా భావి జీవితం ఏ రకంగా ఒక ప్లాన్ చేసుకుంటుంది. దాంట్లో భాగంగానే ప్లాన్ చేసుకున్నది. బట్ దురదృష్టవశాత్తు ఇలా జరిగింది. దాన్ని పూరించడానికి అందరం కూడా కుటుంబానికి అండగా నిలబడతామని తెలియదు. ఖచ్చితంగా ఎదిగొచ్చిన బిడ్డ చనిపోతే ఎట్లా ఉంటుందో ఆ బాధ నాకు తెలుసు. నాకు కూడా అలాంటి వయసులో బిడ్డ ఉంది. నా బిడ్డ కూడా డాక్టర్ చదువుకోవాలనే కోరికతో ప్రియాంక మంచి జీవితాన్ని ఊహించుకుని కష్టపడుతుంటే ఇలాంటి ఘటన జరగడం నిజంగా బాధాకరం. ఎక్లాస్లో ఒక మంచి డాక్టర్లు మిస్ అయిందని చెప్పేసి కూడా సంపత్ కుమార్ చెప్తున్న పరిస్థితి. సో చూస్తున్నారు కదా, పెద్ద ఎత్తున ర్యాలీకి సంబంధించి పెద్ద ఎత్తున గ్రామస్తులు కానీ లేకపోతే అభిమానులు, బంధువులందరూ చేరుకుంటున్న పరిస్థితి. ఖచ్చితంగా ప్రియాంక జరిగిన ఇంకొకరికి జరగొద్దు, ఇలాంటి ఘటనలు మళ్ళీ ఇంకొకరికి జరగద్దంటే గవర్నమెంట్ ఖచ్చితంగా దోషుల్ని శిక్షించే వరకు ఇటు తెలంగాణకు సంబంధించి రేవంత్ రెడ్డి కూడా అక్కడ ఏపీ అధికారులతో మాట్లాడారు. సో ఖచ్చితంగా నిందితులకు శిక్ష పడే విధంగా రేవంత్ రెడ్డి సర్కార్ కూడా ఇక్కడ చర్యలు తీసుకుంటుంది. అవసరమైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కూడా మాట్లాడి దానికి సంబంధించి శిక్ష పడేలాగా, ఇంకొక ఘటన ఇలాంటిది మళ్ళీ జరగకుండా ఉండాలంటే నిందితులకు కఠినమైన శిక్షలు పడే విధంగా అటు ఏపీ ప్రభుత్వాన్ని, కుటుంబ ప్రభుత్వాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది. దానికి సంబంధించి రేవంత్ రెడ్డి కూడా దానికి సంబంధించి అధికారులతో కూడా మాట్లాడింది. మరి పక్కన ఏపీ సీఎం కూడా అధికారులతో మాట్లాడారు, కలెక్టర్తోని, అక్కడ ఎస్పీతో కూడా మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లో నిందితుల్ని వదిలిపెట్టద్దు, వాళ్ళని కఠినంగా శిక్షలు పడేలా కేసులు పెట్టాలి అని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు ఇప్పటికీ అధికారులకు ఆదేశించడం జరిగింది. సో పిల్లలకు సంబంధించి చూస్తున్న అంతిమయాత్రలో పెద్ద ఎత్తున గ్రామస్తులు, ఎక్లాస్కు సంబంధించి తమ కుటుంబ సభ్యులు కూడా పెద్ద ఎత్తున గ్రామస్తులు కానీ, కుటుంబ సభ్యులు కానీ, తనతో చదువుకున్న డాక్టర్స్ కానీ అందరూ ర్యాలీలో పాల్గొంటున్నారు. ఖచ్చితంగా నిందితులకు కఠిన శిక్ష, ఇక్కడ ఎవరిని కదిలించినా కేవలం పోయిన అమ్మాయి ఖచ్చితంగా రాదు. మళ్ళీ ఇంకొకటి ఇలాంటి సంఘటన జరగాలంటే, భయపడాలంటే, మళ్ళీ ఇంకొకటి జరగకుండా ఉండాలంటే నిందితులకు కఠిన శిక్ష వేయాలంటూ ప్రియాంకను ఎలా చంపారో వాళ్ళని కూడా అట్లాగే చంపాలని చెప్పేసి ఎవరు అడిగినా కూడా ఆ ఒక్కటి మనతోనే అయితే డిమాండ్ చేస్తున్నారు. సో అట్లా వచ్చే నేతలు కూడా చూస్తున్నారు కదా, మొత్తం ఆల్ పార్టీకి సంబంధించి అన్ని పార్టీల నేతలు, టీఆర్ఎస్, కాంగ్రెస్, అన్ని పార్టీల నేతలు సాయంత్రం తర్వాత ప్రారంభం సంబంధించి తెలంగాణ నుంచి చూపించారు. ఏపీ నుంచి భరత్ కూడా వస్తున్నారు, రాజమండ్రి ఎమ్మెల్యే కానీ ఇంకా అధికారులు కూడా ఏపీకి సంబంధించిన నేతలు కూడా హాజరుగా ఉన్నారు. కూడా మనం చూస్తున్నాం, పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఈ అంశం గురించి అందరూ రెస్పాండ్ అవుతున్నారు. ప్రియాంక కుటుంబానికి జరిగిన అన్యాయం గురించి తెలిసిన వాళ్ళందరూ కంటతడి పెడుతున్నారు. ఒకటే నినదీస్తున్నారు, ఖచ్చితంగా న్యాయం జరగాలి ఆ కుటుంబానికి అని చెప్పి. కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా రెస్పాన్స్ కనిపిస్తోంది. అటు ఏపీలో వైసీపీ అలాగే టీడీపీ నాయకులు కూడా ఈ కార్యక్రమానికి అటెండ్ అవుతున్నారు.
వాళ్ళ కుటుంబానికి మేము అండగా ఉంటామంటూ హామీ ఇస్తున్నారు. కానీ ప్రియాంక తండ్రి మాత్రం చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎవరూ ఈ అంశం గురించి పెద్దగా మాతో మాట్లాడడం కానీ మా గురించి తెలుసుకోవడం కానీ లేదు అని చెప్పేసి కొంత ఆవేదన వ్యక్తం చేయడం మనం చూస్తున్నాం. మరోవైపు కొన్ని వందల మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ప్రాంతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అందరూ తరలి వస్తున్నారు. ఆ కుటుంబానికి న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ ప్రియాంకకి నివాళులు అర్పిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మరోవైపు హుసేన్ మనతో అందుబాటులో ఉన్నారు. ఎక్కడైతే ప్రియాంక మృతదేహానికి అంతిమ సంస్కారాలు జరగబోతున్నాయో ఆ ప్రాంతం నుంచి మనతో మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కూడా చెప్తున్నారు. హుసేన్, ఇప్పటివరకు మనం చూసాం కొన్ని వందల మంది అంతిమ యాత్రలో పాల్గొంటున్నారు. అన్ని పార్టీల నాయకులు కూడా ర్యాలీలో వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో స్థానికంగా అసలు అంటే బయట ప్రజలే, బయట రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలే, అటు ఏపీ అయినా తెలంగాణ అయినా ఇంతమంది రెస్పాండ్ అవుతున్నారు. ఈవెన్ తెలంగాణ గవర్నమెంట్ కూడా ఈ అంశం గురించి రెస్పాండ్ అయినట్లుగా కనపడుతుంది. సో ఆ ఊరిలో పరిస్థితి ఏంటి? మీరు అక్కడే ఉన్నారు కాబట్టి అక్కడ సిచ్యువేషన్ ఏంటి? నిన్నందుకు కొంతమంది స్థానికులు ఉన్నారు. మరి కాసేపట్లో ప్రారంభమవుతున్నటువంటి అంత్యక్రియల నేపథ్యంలో పెద్దగా చెప్పండి, ప్రియాంక మీకు ఏమవుతారు, ఏం జరిగిందనేసి అనుకుంటున్నారు? ఏం లేదు సారు, ఆయమ్మ మా దని, మా ఊరు దని పీడే వల్ల మా ఊరు దానే, ఆ పాప మా ఊరు పాపనే. వెంకటేష్ అంటే మాకు అనుకూలం మంచి. వాళ్ళ తల్లి పేరు కానీ ఆమెకు ముగ్గురు ఆడపిల్లలు. అంటే ప్రియాంకకి ఏమైంది అనుకుంటున్నారు? మేము అనుకున్నామంటే ఆయమ్మ అది రాజమండ్రిలో ఆయమ్మ జాబ్ కానీ కలిసి టర్నింగ్ పోయిందంట. ఆడ ఏం జరిగిందో మనకైతే అర్థం కావట్లేపా. ఒకవేళ కారు దొక్కిందే, ఇంకేమన్నా అయ్యిందే మనకైతే ఐడియా లేదు. మనం ఈడ వాళ్ళు ఆడ అంటే ఎన్నేళ్ల క్రితం వెంకటేష్ ఈ ఊరు నుంచి బయటకు వెళ్ళినారు? 70 ఎన్టీ రామారావు పలిపోయిన 74లో వేరే వాళ్ళు. వెంకటేష్ ఈడ ఇల్లు కూడా ఉండే, పాతిల్లు. ఓ పిల్లగాడు 20 పిల్లగాడు కొనుక్కొని ఇప్పుడు ఇల్లు కట్టించుకున్నాడే. వెంకటేష్ పిల్లగాడు, ఆ పిల్లగాడు ఇవన్నీ టేబుల్ రికార్డులు అన్ని గల్లా పటాకి కాడ ఎదురుగా చేస్తుండే. మళ్ళా నెక్స్ట్ కొత్త బస్ స్టాండ్ అయినాక ఈ సామాను పెట్టా, ఇనుప సామాను, కడ్డీ, ఇనుప సామాను. ఈ శరణబసప్ప అప్పుడు ఎంపీ శరణబసప్ప చిమిడి సప్ప పక్కల మళ్ళా ఈ సారు అది పెట్టా. అది పెట్టి మెల్లె కర్రలు పోయి చేరుకునే. ఇంకా ఆ పిల్లగానే మాకు గురించి పేలేదు. అంటే 30 ఏళ్ల తర్వాత మళ్ళీ వెంకటేష్ తన కూతుర్ని ఇలా తీసుకొస్తాడని ఎప్పుడన్నా అనుకున్నారు? లేదు అనుకో, లేడు, వచ్చలేడు. సార్ రాకపోయా, వెంకటేష్ రాకపోయా, కర్నూలు సెట్టాయిగా. ఇక్కడ మంచి వచ్చింది లేదు. ఇది ఉన్న వాస్తవం. ఇది వెంకటేష్ సార్ ఆ పిల్లగాడితే మంచి పిల్లగాడే, మనకేం దురోచన చేసిలేదు. ఈ యాక్సిడెంట్ సంబంధించి మీకేం తెలుసు, ఏం జరిగింది అనేసి, అక్కడ ఏం జరిగి ఏమై చనిపోయింది అనుకుంటున్నారు? మాకి టచ్ ఫోన్ ఉంటే దాంట్లో ఏమన్నా ఉంటే చెప్పగలుగుతాం సార్. మాకేం ఫోన్లు ఓకే. లేవు, మాకు ఫోన్ లేవు. పాప అయితే ఆమెకి మాకైతే తెలియదు, మాకు గుర్తులేదు. మీకు తెలుసా, మీరు ఏమైనా విన్నారా ఈ వార్త? అది ఆమె చెప్పిన మాట కరెక్ట్. ఇప్పుడు ఏమంటే ఇప్పుడు ఈడ స్థలం ఉంటే అది అమ్ముకొని మార్చుకొని అక్కడ పోయి అక్కడ పోయి తెచ్చుకునే అవిజలు కూడా బతికిన ఈడ వద్దు నాకు ఈ అర్థం. వారం నుంచి ఊర్లో ఎట్లుంది పరిస్థితి? వాళ్ళు ఎట్లుంది? ఇదే మాటే ఏమనుకుంటున్నారంటే ఏదో ఇట్లా పొరపాటు అయింది, కారు గుద్దింది అనే మాటనే కాదు. ఉన్నప్పుడు చేస్తుండే మొత్తంగా చూసుకుంటే 30 ఏళ్ల నుంచి తను బాగా తెలుసు మనకి. ఏకైతే చిన్నపాటిగా రేడియోను యా, రైట్.
రైట్ హుసేన్, నేను మళ్ళీ మీతో మాట్లాడతాను మరిన్ని అప్డేట్స్ కోసం. థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మనం చూస్తున్నాం అక్కడ ఉన్న వాళ్ళందరూ తరలి రావడం, చిన్న పెద్ద అని తేడా లేకుండా అన్ని వయసుల వాళ్ళు తరలి రావడం మనం చూస్తున్నాం. ఆ కుటుంబానికి మద్దతుగా నిలబడినటువంటి తీరు మనకు కనిపిస్తుంది. ఒకసారి ఆ విజువల్ మీరు చూడండి, ఆ విజువల్లో చూడండి ఒకసారి. ప్రియాంక మృతదేహాన్ని తీసుకొస్తున్నారు, కానీ సహజంగా ఆ ఊర్లో వాళ్ళు ఆ బంధువులు రావడం మనం చూస్తాం. కానీ 2 తెలుగు రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాల నుంచి ఎంతోమంది అక్కడికి తరలి రావడం అనేది చాలా రేరుగా జరిగేటువంటి ఒక పరిణామం. కానీ ప్రియాంకకి న్యాయం జరగాలని కోరుకుంటున్న వాళ్ళు, ఆ కుటుంబానికి తమ మద్దతును తెలియజేయాలనుకుంటున్న వాళ్ళు అందరూ అక్కడికి తరలి వస్తున్నారు. సురేష్ మనతో ఉన్నారు, ఒక్కసారి ఆ లైవ్ కూడా మనం చూద్దాం. అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఆ కార్యక్రమం ఎలా జరుగుతుంది అనేది ఒక్కసారి నేను మీకు క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తాను. సారు వెహికల్ని ముందుకు తీసుకురావాల్సిందిగా పోలీసు మిత్రులకు తెలియజేస్తున్నాము. దయచేసి పోలీసు మిత్రులు అందుకు అనుకూలంగా వివరించాల్సిందిగా కోరుతున్నాం. మనం చూస్తున్నాం, అదిగో అదే వెహికల్ పైన ఆ తండ్రి చూడండి, గుండెలు పగిలేలా ఆ తండ్రి ఏడుస్తున్నాం. మీరు ఆ తీరుని చూడండి. ఇప్పటికే ప్రియాంక తల్లికి కూడా పలుసార్లు ఫిట్స్ వచ్చాయని ట్రీట్మెంట్ అందిస్తున్నారని కూడా మనం విన్నాం. ఈవెన్ ఈ కార్యక్రమాల్లో కూడా అంత యాక్టివ్గా ఉండలేకపోతున్నారు అని కూడా తెలుస్తుంది. మరోవైపు ఆ తండ్రిని మనం చూసాం, ఆ వెహికల్ పైన ఆ తండ్రి తన కూతురు ఇక తనకి లేదు, ఈవెన్ నిన్నటి వరకు కూడా ఎంతో కొంత ఆశ ఉంది. ఆ తండ్రి మాట్లాడుతున్నప్పుడు అలా జరగదు, ఖచ్చితంగా నా కూతురు నన్ను వదిలేసి వెళ్ళదు, మళ్ళీ తిరిగి వస్తుంది అని చెప్పి ఆయన ఎక్స్పెక్ట్ చేయడం మనం చూసాం. కానీ జరిగింది ఖచ్చితంగా. ఆ కుటుంబానికి తీరని శోకం, ఆ ప్రాంతానికే నష్టం జరిగిందని కూడా చెప్తున్నారు. మా ప్రాంతం నుంచి ఒక మంచి డాక్టర్ వచ్చుండేవారు, కానీ మేము ఆ అవకాశాన్ని కోల్పోయాం అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరూ మాట్లాడడం మనకు కనిపిస్తుంది. పోలీసులు సహజంగా ఒక సామాన్య వ్యక్తి ఇలా మృతి చెందితే పోలీసులు రావడం, సెక్యూరిటీ ఇవ్వడం లాంటివి ఉండవు, నాయకులు రెస్పాండ్ అవ్వడం లాంటివి ఉండవు. కానీ ఎందుకు రెస్పాండ్ అయ్యారు? ఎందుకంటే ఆ కుటుంబానికి జరిగింది కేవలం అది ఇట్స్ నాట్ జస్ట్ అన్ యాక్సిడెంట్, ఒక అన్ఇంటెన్షనల్ యాక్సిడెంట్ కనుక అయ్యుంటే ఇలా ఉండేది కాదేమో పరిస్థితి. చూసిన వాళ్ళందరికీ తెలుస్తుంది ఇట్ ఈస్ వెరీ మచ్ ఇంటెన్షనల్ అండ్ తెలిసి, చాలా విచక్షణతో తెలిసే వాళ్ళు ఆ స్కూటీని గుద్దేశారు. ఒకసారి గుద్దారు, అప్పటికే ప్రియాంక వెనక్కి తిరిగి చూశారు, రెస్పాండ్ అయ్యారు, వాళ్ళకి అర్థమైంది గుద్దామని చెప్పేసి మళ్ళీ గుద్దారు. మళ్ళీ మూడోసారి కూడా గుద్దడంతో స్కూటీ క్రింద పడిపోయింది. ప్రియాంక తన ఫ్రెండ్ ఇద్దరు క్రింద పడిపోయారు. ఒక్కసారిగా వాళ్ళు క్రింద పడిపోయారని తెలిసి ముందుకు వెళ్తే కారు వాళ్ళ మీదకి వెళ్తుందని తెలిసే వాళ్ళ మీదగా కారుని పోనిచ్చారు. ప్రియాంక ఆ ఘటనతో చాలా తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెడ్ అయ్యి హాస్పిటల్లో చికిత్స పొందుతూ ప్రాణాలతో పోరాడి అలసిపోయి చివరికి తుది శ్వాస విడిచినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో అలా తెలిసి చేసి ఆ కుటుంబానికి ఇంత నష్టం చేసి, ఇలాంటి మానసిక స్థితి ఉన్న వాళ్ళు అసలు మన సమాజంలో ఉండడానికి అర్హులు కాదు, వాళ్ళు బయటికి రాకూడదు. రేపు ఇంకొంతమంది పరిస్థితి ఇలాగే ఉండొచ్చేమో. ఆ మాల్లోకి వెళ్ళి గొడవపడ్డారు, సిబ్బందితో గొడవపడ్డారు, డ్రింక్ చేసి వెళ్ళారు మాల్లోకి, అడిగినందుకు ఆ సిబ్బందిని కొట్టారు. బయటికి వెళ్తూ ఇలా కనిపించిన వాళ్ళ మీద అలా కారుని పోనిచ్చుకుంటూ ఎలా విధ్వంసం సృష్టించారో మనం చూసాం, ఎంత గందరగోళం చేశారో మనం చూసాం అక్కడ. అలాంటి వాళ్ళు బయట ఉంటే ఇంకెంతమంది నష్టపోతారు? ఇంకోసారి మళ్ళీ ఇలాంటి ఘటన జరగదని గ్యారంటీ ఏముంటుంది? సో అలాంటి మానసిక స్థితి ఉన్నవాళ్ళు మన సమాజంలో ఉండకూడదు, బయట తిరగకూడదు అనేదే అందరూ కోరుకుంటున్నారు. ఆ కుటుంబ సభ్యుల పరిస్థితి మనం చూస్తున్నాం. గుండెలు పగిలేలా ఏడుస్తున్న తండ్రి
మనం కనపడుతున్నారు. నిన్నటి వరకు కొంత హోప్తో ఉన్నారు ఆయన. నా కూతురు ఖచ్చితంగా చాలా స్ట్రాంగ్ పర్సన్, తిరిగి వస్తుంది తను అని చెప్పి వెయిట్ చేశారు. కానీ ఆ కుటుంబం ఆశలన్నీ అడియాసలయ్యాయని చెప్పాలి. చివరికి ప్రియాంక తుదిశ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో 2 రాష్ట్రాల నుంచి కూడా రెస్పాన్స్ కనిపిస్తుంది. ఏపీ నుంచి ప్రభుత్వం ఇంకా ఈ విషయం మీద ఇంకా బాగా రెస్పాండ్ అవ్వాలని ఆ కుటుంబం కోరుకుంటుంది. ఈ కేసు గురించి ఆలోచించాలి, పట్టించుకోవాలి, ఒక కఠినమైనటువంటి శిక్ష పడాలి వాళ్ళకి అని చెప్పి కోరడం ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఈ ఘటనకు సంబంధించి మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? మీకేమనిపిస్తుంది? ఈ మొత్తం జరుగుతున్నటువంటి ఘటన జరుగుతున్న తీరు చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? ఈ కేసులో ఎలాంటి శిక్ష పడాలని మీరు కోరుకుంటున్నారు? కొంతమంది అక్కడ ఉన్నవాళ్ళు మాట్లాడుతున్నారు, ప్రాణానికి ప్రాణమే ఇక్కడ మాకు నిజమైన న్యాయం అంటే అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి వాళ్ళు అఫ్కోర్స్ ఆవేశంలో, బాధలో, ఆక్రోశంలో మాట్లాడుతున్నారు. వీ కెన్ అండర్స్టాండ్ దేర్ పెయిన్. కానీ చట్టాలు ఉన్నాయి, చట్ట ప్రకారమే చర్యలు తీసుకోవాలి. కానీ మీకు ఎలాంటి శిక్ష పడాలని వాళ్ళకి మీరు కోరుకుంటున్నారు? ఆ కుటుంబానికి వాళ్ళకి ఎలాంటి శిక్ష పడితే ఆ కుటుంబానికి న్యాయం జరుగుతుందని మీకు అనిపిస్తుంది? కామెంట్ చేయండి, మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి.